Hi, this is Upendra, lecturer in physics. Welcome to Sri Sai Degree College Ranasthavam online classes. So in my previous class, నేను చెప్పిన గత క్లాస్లో మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి సంబంధించి జౌల్ కెల్విన్ ఫలితానికి సంబంధించి ఐడియల్ గ్యాస్ అంటే ఆదర్శ వాయువుకి ఏ విధంగా జౌల్ కెల్విన్ ఫలితం అనేది అప్లికేబుల్ అవుతుందో అలానే వాన్ డెర్ వాల్ ఈక్వేషన్కి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుందో కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ ఐడియల్ గ్యాస్. సో ఆదర్శ వాయువు విషయంలో జౌల్ కెల్విన్ ఫలితం, ఐడియల్ గ్యాస్ మీన్స్ ఆదర్శ వాయువు విషయంలో జౌల్ కెల్విన్ ఫలితం అనేది ఏ విధంగా మార్పు చెందుతుందో మనం నేర్చుకుందాం. ఓకే, ఇది మనం చెప్పేటప్పుడు ముందుగా మనకి ఆల్రెడీ మనకి జౌల్ కెల్విన్ ఫలితంలో కోఎఫిషియంట్ ఈక్వేషన్, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏమొచ్చింది, mu is equal to dou T by dou V at H is equal to 1 by Cp into dou V by dou T at P minus V. ఓకే, dou V by dou T at P minus V అనే ఈక్వేషన్ రావడం జరిగింది. సో ఇది మనకి ఈక్వేషన్, మెయిన్ ఈక్వేషన్, అది ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం చేస్తున్నాం కాబట్టి we know that ideal gas equation PV is equal to RT or nRT, n equal to 1 అయితే PV is equal to RT అవుతుంది. సో PV is equal to RT కాబట్టి దీని నుంచి V is equal to ఏ రాయొచ్చు, RT by P అని రాయొచ్చు. దీనికి అవకలనం చేద్దాం విత్ రెస్పెక్ట్ టు టీ పరంగా అవకలనం చేద్దాం. సో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు వీకి ఏమవుతుంది, డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, పి అనేది స్థిరం అనుకుందాం. సో వీకి డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ టెంపరేచర్ పరంగా అవకలనం చేస్తున్నాం అట్ కాన్స్టెంట్, ఎక్కడ పేరున పి అనేది స్థిరమైనప్పుడు ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమో చూడండి, ఆర్ అనేది కాన్స్టెంట్ అండ్ పి కూడా స్థిరంగా అండ్ టీకి ఎంత వాల్యూ 1 అంటే డో వి బై డో టీ అట్ పి ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఆర్ బై పి వచ్చింది. కాబట్టి మనకి ఈక్వేషన్ లో మెయిన్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ తీసుకోండి. mu is equal to 1 by Cp into dou v by dou t at p అంటే ఎంత వచ్చింది, r by p minus v. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 by Cp into r by p means, సో ఇక్కడ r by p వచ్చింది. r by p మనం ఎలా రాయొచ్చు అంటే, సో ఇక్కడ మనం చూడండి PV is equal to RT అని ఉంది అంటే R by P ని ఎరాయచ్చు. P ని తీసుకొస్తే ఈక్వేషన్ ఉంది, ఈ P ని తీసుకురండి, ఈ T ని పంపించేయండి అంటే V by T is equal to R by P అని రాయొచ్చు కదా. సో ఏమవుతుంది ఇక్కడ, V by T minus V. ఓకే, డో వి, సారీ ఇక్కడ టీ కూడా ఉంటుంది కదా, టీ ఉంటుంది. ఓకే, సో టీ ఇంటూ టీ, సో ఇక్కడ టీకి క్యాన్సిల్ అయిపోతే ఇస్ ఈక్వల్ టు 1 by Cp ఇంటూ V minus V. V minus V is 0, 0 ఏంటి 0, దట్ ఈస్ mu is equal to 0. mu 0 వచ్చిందంటే మనం ఆల్రెడీ 3 కేసెస్ చెప్పుకున్నాం. mu అనేది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. 0 అయిందంటే దాని అర్థం ఏంటి, డో టీ బై డో పీ కూడా 0 అని అర్థం. mu 0 కాబట్టి అంటే దాని యొక్క గుణకం 0 అయిందంటే ఇది ఈ సందర్భంలో వాయువు అంటే ఆదర్శ వాయువు విషయంలో ఆ వాయువు అనేది వేడెక్కడం కానీ చల్లబడడం కానీ జరగదు, అంటే విలోమ ఉష్ణోగ్రత కండిషన్ ఇక్కడ పాటిస్తుంది. ఇది మనకి ఐడియల్ గ్యాస్ ఆదర్శ వాయువుకి సంబంధించి జౌల్ కెల్విన్ ఫలితం. ఓకే, సో సెకండ్ వన్. ఓకే, ఇప్పుడు నేను రఫ్ చేస్తున్నాను. దీని తర్వాత మనకి ఇదే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ని ఆధారంగా చేసుకుంటూ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్, వాన్ డెర్ వాల్స్ సమీకరణం జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఆధారంగా చేసుకుంటూ వాన్ డెర్ వాల్స్ సమీకరణం మనం ఉత్పాదించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ వాన్ డెర్ వాల్స్ సమీకరణం ఉత్పాదించేటప్పుడు ఫస్ట్ మనకి
ఓకే, బేసిక్ ఈక్వేషన్ ఏంటి మనకి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పి అట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by Cp into T into dou V by dou T at P minus V. Okay, so the equation, my equation పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాన్ రోల్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ వాన్ రోల్ ఈక్వేషన్? వాండర్ వాల్స్ ఈక్వేషన్. వాన్ రోల్స్ ఈక్వేషన్ is P plus A by V square into V minus V is equal to RT P plus A by V square into V minus V is equal to RT. Here A and B are a small constants. ఈ రెండు కూడా స్థిరాంకాలు. సో దీని నుంచి P plus A by V square is equal to ఎలా ఇచ్చు RT by V minus V. V minus V ని పంపించండి. ఈ ఈక్వేషన్ ని పక్కన నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి మన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఫస్ట్ ఈక్వేషన్ ని అవకలనం చేద్దాం. దేని పరంగా అంటే విత్ రెస్పెక్ట్ టు టీ పరంగా అవకలనం చేద్దాం. అవకలనం చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక పదం, ఇది ఒక పదం, అంటే రెండు పదాలు ఉన్నాయి కాబట్టి అవకలనం మనం చేసేటప్పుడు యూవీ మెథడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో అంటే ఫస్ట్ దాన్ని కాన్స్టెంట్ తీసుకుని సెకండ్ దాన్ని డెరివేషన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ సెకండ్ దాన్ని కాన్స్టెంట్ తీసుకుని ఫస్ట్ దాన్ని డెరివేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ చేస్తే ఫస్ట్ P ప్లస్ A బై వేసుకొని అలానే ఉంచేయండి. కాన్స్టెంట్ తీసుకొని V మైనస్ B డెరివేషన్ dou V by dou T. ఓకే, అండ్ B అనేది స్థిరాంకం కాబట్టి స్థిరాంకానికి డెరివేషన్ అంటే V మైనస్ B డెరివేషన్ dou V by dou T అవుతుంది. అలానే ఈసారి V మైనస్ B కాన్స్టెంట్ తీసుకొని దీన్ని డెరివేషన్ చేయాలి. దీన్ని డెరివేషన్ చేసేటప్పుడు ఓకే అట్ మన డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు T అట్ కాన్స్టెంట్ ప్రెషర్ పేలో అనేది స్థిరంగా తీసుకోవాలి. అంటే P అనేది స్థిరం, P స్థిరం కాబట్టి ఇక్కడ P స్థిరం. ఈ పద ఫస్ట్ టర్మ్ అనేది స్థిరంగా తీసుకుని డో బై డో టీ అట్ P తీసుకున్నాం. ఈసారి సెకండ్ దాంట్లో V మైనస్ B కాన్స్టెంట్ తీసుకొని దీన్ని డెరివేషన్ చేయాలి. దీన్ని డెరివేషన్ చేసినప్పుడు P అనేది ఏం చెప్పుకున్నాం, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనగా P అనేది స్థిరం కాబట్టి P స్థిరం, A కూడా స్థిరమే. P స్థిరం కాబట్టి సెపరేట్ ఉంది కాబట్టి దానికి 0 అయిపోతుంది. ఇప్పుడు A బై B స్క్వేర్ ఉంది. A బై B స్క్వేర్ లో A ఇంటూ A కాన్స్టెంట్ కాబట్టి V స్క్వేర్ కి డెరివేషన్ చేస్తే V అంటే 1 బై V స్క్వేర్ డెరివేషన్ V పవర్ మైనస్ 2 అంటే x పవర్ n డెరివేషన్ అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే -2 ఇంటూ V పవర్ -2 మైనస్ 1 అంటే -2 బై V పవర్ 3. ఓకే, ఎందుకంటే V పవర్ -2 V పవర్ -2 ఏమవుతుంది, -2 V పవర్ -3 అవుతుంది. అంటే -3 బై వచ్చేసరికి -2 బై V క్యూబ్ అంటే ఏముంటుంది ఇక్కడ -2 బై V క్యూబ్ అవుతుంది. ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది, ఆర్ కాన్స్టెంట్ T కి విత్ రెస్పెక్ట్ టు T పరంగా అవకలనం చేస్తుంది కాబట్టి దానికి డెరివేషన్ 1. అంటే ఏం మిగిలింది ఇక్కడ P ప్లస్ A బై V స్క్వేర్ ఇంటూ డో V బై డో T at P. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2A ఇంటూ V మైనస్ B బై V క్యూబ్ ఇస్ ఈక్వల్ టు R. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఈక్వేషన్ లో P ప్లస్ A బై V స్క్వేర్ ఏమనుకున్నాము, RT బై V మైనస్ B. అంటే P ప్లస్ A బై V స్క్వేర్ బదులుగా RT బై V మైనస్ B రాసుకుంటే డో V బై డో T at P -2A ఇంటూ V మైనస్ B. ఓకే, ఇక్కడ మనకి V పరంగా చేస్తాం కాబట్టి ఇంక అడిషనల్ గా డో V బై డో T at P కూడా ఉంటుంది. V మైనస్ B కాన్స్టెంట్, P అనేది స్థిరం కాబట్టి 0, A కాన్స్టెంట్ తీసుకొని V స్క్వేర్ 1 బై V స్క్వేర్ -2 బై V క్యూబ్ ఇంటూ V పరంగా చేస్తాం కాబట్టి డో V బై డో T at P అవుతుంది. అంటే ఇందులో కూడా మనకి ఏం ఉంటుంది, ఇంటూ డో V బై డో T at P ఇస్ ఈక్వల్ టు R. అంటే ఈ రెండు ఈక్వేషన్ లో కూడా చూడండి, ఈ రెండు ఈక్వేషన్ లో కూడా ఏం కామన్ తీయచ్చు అంటే డో V బై డో T at P కామన్ తీయచ్చు. P ప్లస్ A బై V స్క్వేర్ బదులుగా RT బై V మైనస్ B -2A ఇంటూ V మైనస్ B బై V క్యూబ్ ఇంటూ డో V బై డో T at P ఇస్ ఈక్వల్ టు R. సో మొత్తాన్ని V మైనస్ B తో మల్టిప్లై చేసేద్దాం. ఇక్కడ V మైనస్ B ఉంది కాబట్టి పవర్ మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, RT అవుతుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ 2A ఇంటూ V మైనస్ B తో మల్టిప్లై చేస్తే V మైనస్ B, ఇంకొక V మైనస్ B మల్టిప్లై చేస్తాం కాబట్టి స్క్వేర్ బై V క్యూబ్ ఇంటూ డో V బై డో T
at p is equal to r into v minus b తో మల్టిప్లై చేస్తే r into v minus b. ఓకే, సో దీని నుంచి dou v by dou t at p, dou v by dou t at p is equal to r into v minus b by, ఇక్కడ ఉన్న వాల్యూ కూడా పంపించండి, లేదంటే ఇక్కడ క్లియర్లీ v ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ టు p, v అనేది b కన్నా చాలా ఎక్కువ కాబట్టి v మైనస్ b హోల్ స్క్వేర్ ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలంటే అంటే b పదాన్ని మనం తొలగించవచ్చు, విస్మరించవచ్చు. అంటే b పదాన్ని తీసేస్తారు, b అనేది ఈక్వల్ టు 0 అయిపోతే ఇంకా v మైనస్ 0 అంటే v స్క్వేర్ అంటే v మైనస్ 2 హోల్ స్క్వేర్ బదులు v స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే rt మైనస్ 2a ఇంటూ v స్క్వేర్ బై v క్యూబ్ ఇంటూ dou v బై dou t at p is equal to r into v minus b. సో ఇక్కడ v స్క్వేర్ ఇక్కడ v క్యూబ్ లో రెండు v క్యాన్సిల్ అయిపోతే rt బై rt మైనస్ 2a బై v ఇంటూ dou v బై dou t at p is equal to r into v minus. ఇప్పుడు ఈ వాల్యూని కూడా పంపించండి. సో ఎందుకు ఇక్కడ dou v by dou t at p is equal to r into v minus b by ఇక్కడ rt minus 2a by v. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్ లో కూడా r into v minus b by r కామన్ చేస్తే t minus 2a by v r అవుతుంది. లేదా rt కామన్ చేద్దాం, రెండిట్లో rt కామన్ చేస్తే 1 మైనస్ 2a బై vrt. ఆల్రెడీ ఇక్కడ v ఉంది, rt కామన్ చేసాక ఇంకొక rt అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఈక్వల్ టు dou v బై dou t and p. Cancel r to r, so dou v by dou t at p is equal to v minus b by t into 1 minus 2a by vrt. బైలో ఉన్న కాడ పైకి పంపించండి, v minus b by t into పైకి వచ్చే 1 minus 2a by vrt పవర్ మైనస్ 1 అయిపోతుంది. సో బైనామియల్ ఈ రెండు ట్రిపుల్స్ సిద్ధాంతం అప్లై చేస్తే ఈ పైన పవర్ మైనస్ 1 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే v minus b by t into 1 plus 2a by vrt. ఓకే, v minus b into v minus b by t into 1 minus 2a by vrt అనేది ఇక్కడ బైనామియల్ థియరం విప్లవ సిద్ధాంతాన్ని మనం అప్లై చేస్తాం. విప్లవ సిద్ధాంతం అప్లై చేస్తే 1 minus x whole power minus 1 is equal to 1 plus x గా మనం రాయొచ్చు. హైయర్ ఆర్డర్స్ విషయంలో మైనస్ 1 రావడం జరుగుతుంది. 1 plus x అంటే ఈ ఫార్ములాలో మనం దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇది దేని వాల్యూ అంటే dou v by dou t అంటే p విలువ. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ మనకు మ్యూ విలువ కనుక్కోవాలి. మ్యూ ఈజ్ ఈక్వల్ 20/4 మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/cp ఇంటూ dou t ఇంటూ dou v by dou t at p. dou v by dou t at p వాల్యూ ఎంత వచ్చింది మనకి? v minus b by t ఇంటూ 1 plus 2a by vrt మైనస్ v అనేది రావడం జరిగింది. సో ఇక్కడ టీకి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1/cp ఇంటూ v minus b into 1 plus 2a by vrt minus. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ లో a అండ్ b అనేది వెరీ స్మాల్, చాలా చిన్నవి కాబట్టి ఏతో కంపేర్ చేసేటప్పుడు v అనేది చాలా ఎక్కువ కాబట్టి పైన ఉన్న విలువ చాలా తక్కువ ఉంది, బైలో ఉన్న విలువ అనేది చాలా ఎక్కువ ఉంది. సో న్యూమరేటర్ చాలా తక్కువ, డినామినేటర్ ఎక్కువ కాబట్టి అప్పుడు ఈ విలువను మనం సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ అంతా కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అంటే చాలా స్మాల్ అయిపోతుంది, చాలా స్వల్పం అయిపోతుంది. అంటే ఏం మిగులుతుంది ఇక్కడ 1/cp ఇంటూ v మైనస్ b 1 plus 0 అంటే 1 మైనస్. ఓకే, సో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ 1/cp ఇంటూ v మైనస్ bతో మల్టిప్లై చేస్తానండి. v మైనస్ b ఇంటూ 1 v మైనస్ b ప్లస్. ఓకే,
సో V minus B into 2ART అంటే 2AB by VRT minus 2AB by VRT. ఓకే మైనస్ సో చూడండి V minus B into 1 V minus B V minus B ని 2A by VRT తో మల్టిప్లై చేసేటప్పుడు సో ఫస్ట్ నేను 2A by VRT కి V ని అప్లై చేస్తాను 2A V by VRT అయింది. తర్వాత నేను మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. B ని అప్లై చేస్తే 2AB by VRT మైనస్ V. ఇక్కడ V కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక కండిషన్ తీసుకోవాలి ఎందుకంటే V ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ టు B కాబట్టి B తో కంపేర్ చేసిన V విలువ అనేది చాలా ఎక్కువ కాబట్టి పైన విలువ చాలా తక్కువ కింద విలువ చాలా ఎక్కువ కాబట్టి ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. 0 అయిపోతే ఏం మిగులుతుంది ఇంకా 1 by CP into B plus 2A cancel to B to B 2A by RT. This is equal to U. So U is equal to dou T by dou P and H is equal to 1 by CP into B plus 2A by RT. Okay. So మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. సో ఫైనల్ గా V into 1 minus 3 minus B కదా మైనస్ B కాబట్టి సో ఫస్ట్ 2A by RT తీసుకోండి మైనస్ B 2A by RT మైనస్ B. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఒక ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఇదే మనకి ఈ సందర్భంలో అంటే వన్ రోజు సమీకరణం విషయంలో జాగ్రత్త గుణకానికి సమీకరణం mu into dou T by dou T and H is equal to 1 by CP into 2A by RT minus B. సో ఇక్కడ మనకి క్లియర్లీ 2A by RT is greater than to B. 2A by RT అంటే B కన్నా ఎక్కువ అయినప్పటి B కన్నా ఎక్కువ అయితే 2A by RT విలువ B కన్నా ఎక్కువ అయితే అప్పుడు మ్యూ విలువ అనేది ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. మ్యూ విలువ ధనాత్మకం అవుతుంది. మ్యూ విలువ ధనాత్మకం అయితే ఏం జరుగుతుంది మనం వాయువు యొక్క పీడనాన్ని మనం తగ్గిస్తే ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అంటే ఈ సందర్భంలో T is less than 2A by RB. చూడండి ఈ T ని పంపించండి B ని తీసుకొచ్చండి. T is less than 2A by RB అంటే ఉష్ణోగ్రత అనేది 2A by RB కన్నా మనం వాయువు యొక్క ఉష్ణోగ్రత తగ్గుదలను చూపిస్తుంది. అలా కాకుండా సెకండ్ కేసులో 2A by RT is less than B అయింది అనుకోండి. 2A by RT అనేది B కన్నా తక్కువైంది అనుకోండి. B కన్నా తక్కువైతే ఏమవుతుంది అప్పుడు ఈ వాల్యూ ఎంత కొన్ని నెగిటివ్లోకి వస్తుంది. అంటే మ్యూ అనేది ఏమైపోతుంది నెగిటివ్ అయిపోయింది. మ్యూ నెగిటివ్ అయితే ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుంది టెంపరేచర్ అనేది పెరుగుతుంది. పైన తగ్గినప్పుడు ఉష్ణోగ్రత అనేది పెరగడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆ ఉష్ణోగ్రత T is greater than 2A by RT. అలా కాకుండా 2A by RT is equal to B అయింది అనుకోండి. ఈ రెండు ఈక్వల్ అయిపోతే ఏమవుతుంది 0 అయిపోతుంది. 0 అంటే ఎందుకు 0 అంటే మ్యూ అనేది ఏమవుతుంది మ్యూ 0 అవుతుంది. మ్యూ 0 అయితే ఏమవుతుంది P మరియు T అనేవి అంటే ఏం జరుగుతుందంటే ఈ సందర్భంలో 2A by RT is equal to B కాబట్టి ఈ T ని పంపించండి. B ని తీసుకొస్తే ఏమవుతుంది T is equal to 2A by RT. ఈ T ని మనం ఏమంటారంటే TI గా రాయడం జరుగుతుంది. దీన్ని ఇన్వర్స్ టెంపరేచర్ అంటారు. సో ఈ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఇన్వర్స్ విలోమ ఉష్ణోగ్రత ఫార్ములా ఏంటంటే TI is equal to 2A by RB. 2A by RB అనేది రావడం జరిగింది. సో ఫైనల్ గా ఇక్కడ విలోమ ఉష్ణోగ్రత కన్నా ఫస్ట్ కండిషన్ చూడండి 2A by RB బదులుగా TA రాశారనుకోండి. T is less than TA వచ్చింది. సెకండ్ కండిషన్ లో T is greater than TI వచ్చింది. అంటే విలోమ ఉష్ణోగ్రత కన్నా వాయువు యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు వాయువు అనేది చల్లబడుతుంది. విలోమ ఉష్ణోగ్రత కన్నా వాయువు యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు వాయువు అనేది వేడెక్కడం జరుగుతూ ఉంటుంది. అలా కాని పక్షంలో వాయువు చల్లబడదు లేదా వేడెక్కదు. దీన్ని మనం జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఆధారంగా చేసుకొని వాన్ డెర్ వాల్స్ సమీకరణం ఉత్పాదించుకొని దాని నుంచి విలోమ ఉష్ణోగ్రతని మనం అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకు ప్రాబ్లమేటిక్ కూడా క్వశ్చన్లు అనేవి రావచ్చు. హైడ్రోజన్ మరియు హీలియం యొక్క విలోమ ఉష్ణోగ్రతలు మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకోవడం జరిగింది. హైడ్రోజన్ -80°C మరియు హీలియంది -240°C. వాటిని ఆధారంగా చేసుకుంటూ
అక్కడ మనకి ఏ కామ బి విలువలు కనుక్కోవడం కానీ లేదంటే ఆర్ విలువలు కనుక్కోవడం కానీ ఈ వాల్యూస్ వచ్చి మనకి ఈక్వేషన్ అనేది ఏదైనా సరే ప్రాబ్లమేటిక్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉండాలి. ఇది జవాబు ఫలితం మరియు దాని యొక్క అనువర్తనాలు అంటే ఆదర్శ సమీకరణలు ఏ విధంగా అప్లై చేస్తారు, అలాగే వాన్ రోల్ సమీకరణలు ఏ విధంగా అప్లై చేస్తారు.